నిర్గమాకాండము 34వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయం చేయడు. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడి అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రభువా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడు. ఎప్పుడైతే ఉపవాసాన్ని ప్రకటించుకున్నాడో మహిమలోకి వెళ్ళాడు. ఉపవాసములోకి వెళ్ళినప్పుడు అధికమైనటువంటి మహిమలోకి అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుని సన్నిధిలో గోచడాడు. ఈరోజు 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితో పెనుగులాడడం ద్వారా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అభిషేకం పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఉపవాస ప్రార్థనే నా జీవితానికి బలం, నా ఆత్మీయ జీవితానికి బలం. ప్రియ దేవుని జనాంగమా, మోషే ఏ విధంగా అయితే 40 రోజులు 40 రాత్రులు 40 పగుళ్ళు ఏ విధంగా అయితే ఉపవాస ప్రార్థనని ప్రకటించుకున్న తరువాత ఏ విధంగా అయితే దేవునితో ముఖాముఖి అనుభవంలోకి ఏ విధంగా అయితే వెళ్ళాడో, ఈరోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అభిషేకము అది కేవలము దేవుణ్ణి నమ్ముకుంటే రాదు, మన శరీరాన్ని నలగొట్టుకుంటే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరము నలగకుండా టైం టు టైం టిఫిన్ తిని, టైం టు టైం లంచ్, టైం టు టైం డిన్నర్, టైం టు టైం టీ కాఫీ తాగుతూ దేవుని సన్నిధిని వెతకకుండా ఎంత కాలం మనం సమయాన్ని వృధా చేస్తామో అంత కాలము కూడా మన జీవితంలో మనం అభివృద్ధి చూడలేం, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు అనుభవించలేం. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప ప్రార్థన యోధులు కూడా విజయము సాధించారంటే కేవలం ఉపవాస ప్రార్థనే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మోషే ఏ విధంగా అయితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆజ్ఞలు రాశాడు, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతము చేయాలి. దేవుడు నీతో నేరుగా మాట్లాడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతం చూస్తా. ఈరోజు అద్భుతం పొందుకోవాలనుకుంటే, ఆశ్చర్యకార్యం పొందుకోవాలనుకుంటే, ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఉపవాసము ప్రకటించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడిగిన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాసపడ్డాడు. దేవుని పిలుపు అందుకొని, ఏలియా, నీవు ప్రయాణము చేయవలసింది చాలా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా,
నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నదే. ఈరోజు నువ్వు ప్రయాణము చేయుదువు గాక. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 40 రోజులు 40 రోజులు ప్రయాణం చేయాలా? 40 రోజులు ప్రయాణం చేయాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నువ్వేమో ఇంత మట్టుకు చాలు అనుకుంటున్నావు, చాలు అనుకుంటున్నావు, కానీ నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో నీకు నీకు బలమును, శక్తిని నేను ఇవ్వబోతున్నాను. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. ఇంత మట్టుకు చాలు అని నువ్వు కూర్చోడానికి లేదు. ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే కూర్చున్నావో, లే లే, దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు. ఇదిగో నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నీకు బలము లేదు, నీకు బలము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శక్తి లేదు, బలము లేదు, నేను ఉపవాసం ఉండలేను, నా వల్ల కాదు, నా వల్ల కాదు ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను అభివృద్ధి పొందలేను, ఇక నా బ్రతుకు అయిపోయింది అని మీరు బాధపడుతున్నారేమో, వేదన చెందుతున్నారేమో. దేవుణ్ణి ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. అయిపోయింది కాదు, ఈ రోజే ప్రారంభం కాబోతుంది. చేతుల పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజే ఒక అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. ఏలియా అనుకున్నాడు, ఏమనుకున్నాడు? ఇంత మట్టుకు చాలు ప్రభువా, చాలిగా నా జీవితం అయిపోయింది, వద్దు 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 అనుకున్నాడు. ఏలియా 40 రాత్రులు 40 పగుళ్ళు నువ్వు ప్రయాణం చేయాలా, ప్రయాణం చేయాలా, ప్రయాణం చేయాలా. ఇగో ఇప్పుడు నేను ఒక రొట్టె పెడుతున్నా అంతే. 40 రాత్రులు 40 పగులు నీకేం పెట్టను, నా శక్తితో నిన్ను నింపబోతున్నాను, నింపబోతున్నాను, నింపబోతున్నాను. నా బలము, నా శక్తిని నా బలముతో నిన్ను వాడుకోబోతున్నాను, ఎంతమంది వచ్చినా వారిని హతము చేయబోతున్నాను, వారిని హతము చేయబోతున్నాను, హతము చేయబోతున్నాను. చేతులు పైకి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నూతన బలము, నూతన అభిషేకం, నూతన అభిషేకం దేవుడు లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు. నా చెల్లి నిన్ను లేపుకోబోతున్నాడు, నా తమ్ముడు నిన్ను లేపుకోబోతున్నాడు. మీరు ప్రయాణం చేయవలసినది చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉన్నది, చాలా ఉన్నది, చాలా ఉన్నది, చాలా ఉన్నది. దిగులు పడకు, భయపడకు. నీ వంశాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ సంఘాన్ని లేపబోతున్నాడు. ఒంటరైన వాడు వేల జనాంగముగా నా దేవుడు చేయబోతున్నాడు, నా దేవుడు చేయబోతున్నాడు. ఒంటరైన వాడు వేల జనాంగముగా నా దేవుడు చేయబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. చివరి బోర్డర్ కొండలోకి వెళ్ళి కూర్చున్నామేమో, అటు దూకేద్దాం అనుకుంటామేమో. దేవుడు అంటున్నాడు, వెనక్కి తిరిగి నడు అంటున్నాడు. అయిపోయింది, అయిపోయింది అనుకున్నాను. జస్ట్ నో, ఈ రోజే ప్రారంభించబడబోతుంది. నీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు, ఆపలేరు.
నిన్నెవరు ఆపలేరు. చేతులు పైకి లేపి చెప్పండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఈ రోజే ప్రారంభిస్తున్నాడు దేవుడు. ఏలియా లే, నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది, చాలా ఉన్నది. ఆమేన్. మీరు కట్టవలసిన మందిరాలు చాలా ఉన్నాయి. దేవుడు ఘనముగా లేపుకోబోతున్నాడు. ఇది ఆరంభం మాత్రమే, ఆరంభం మాత్రమే. ముగింపు భయంకరంగా ఉంటుంది, భయంకరంగా. చేతులు పైకి ఆయన వాడుకుంటే ఘనముగా వాడుకోబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో నిన్ను వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు, మీ అందరిని వాడుకోబోతున్నాడు. వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుప. నా దగ్గర శక్తి లేదు ప్రభువా, నా దగ్గర బలము లేదు ప్రభువా, నా దగ్గర తిండి లేదు ప్రభువా. దేవుని పరలోకము నుండి నీకు సహాయము రాబోతుంది. నీ చరిత్ర మారబోతుంది. కృప కలుగును గాక. ఆమేన్. నా దేవుడు బలవంతుడు. ఆమేన్. సంగం చంద్రయ్య గారని టిఆర్ఎస్ టీబీజీకేఎస్ లీడర్ అంకుల్, కొత్తగూడెంకి ఆయన టీబీజీకేఎస్కి ప్రెసిడెంట్. ఆయన మా రేకుల షెడ్డు కొనేసి తేజను అర్జెంట్గా ఖాళీ చేయాలన్నాడు. ఆమేన్. అర్జెంట్గా నువ్వు ఖాళీ చేయాలని చెప్తే నేను మమ్మీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడుస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి, మాకెవరు దిక్కున్నారు, ఎక్కడికి వెళ్ళాలా, ఈ పసి బిడ్డలను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని గుండెలు పైలలా ఏడ్చిన. మాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారయ్యా, మాకెవరు లేరు కదా ప్రభు అని. ఖాళీ చేస్తావా లేదా అని మమ్మల్ని నెట్టేసేటట్టు మాట్లాడాడు. అంకుల్ మీకు దండం పెడతా అంకుల్, మాకెవరు దిక్కులేరు అంకుల్, 1 నెల రోజులు మాకు టైం ఇవ్వండి అంకుల్ అని చెప్పినాను. ఒకటే చిన్న రేకుల షెడ్డు అటు మూలకి వెళ్ళిపోయి ఉపవాసం ప్రకటించుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తాను. మమ్మీ వచ్చి చిన్న కొంచెం అన్నం తిను నాన్న అంటే, చిన్న నువ్వు నా దగ్గరికి రావద్దు, దేవుడు కార్యం చేయాలి, చేయనంత వరకు ఒక్క ముద్ద కూడా నేను అన్నం ముట్టను అని చెప్తాను. తను ఏడుస్తా ఉంది. శరణాలయంలో ఉన్న పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళందరూ తింటుంటే డాడీ ఒక్క ముద్ద తిను డాడీ అని చెప్పి పిల్లలు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పినాను, లేదు నాన్న దేవుడు కార్యం చేయాలి అని చెప్తే 20వ రోజు ఉపవాస ప్రార్థన 20వ రోజు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఇలా ఏడుస్తున్నా నా ప్రియ కుమారుడు తేజ మిడ్నైట్ 12 గంటలకు అర్ధరాత్రి నా ప్రియ కుమారుడు తేజ లే అన్నాడు. లేచినానా, బైక్ స్టార్ట్ చేయన్నాడు. బైక్ స్టార్ట్ చేయమంటే బైక్ స్టార్ట్ చేసినానా. రైల్వే స్టేషన్ దాటు నడు అని చెప్పి బైక్ తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టాడు. అర్ధరాత్రి లోపలికి వచ్చేసాయి అన్నాడు. ప్రభు నాతో చెప్పాడు, ఈ ప్రాంగణమే నీకు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అప్పటి వరకు ఈ ల్యాండ్ ఓనర్ ఎవరో తెలియదు. చెప్తున్నాను బైబుల్ పట్టుకొని చెప్తున్నాను.
ల్యాండ్ ఓనర్ ఎవరో కొడుతారో తెలియదు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, అమ్మకు చెప్పడం ఇష్టం ఉండదు. అమ్మ సజీవ సాక్ష్యం. అమ్మన్నారు. నెక్స్ట్ రోజు మరలా బైక్ స్టార్ట్ చేయమన్నాడు. బైక్ అక్కడ ఆపిన. ఇదంతా అడవి. లోపలికి వచ్చేసినాను. ఇలా నడుచుకుంటూ దేవుడు చేతులు పట్టుకొని తీసుకొచ్చి అదే స్థలం దగ్గర నిలుచోబెట్టాడే. మొట్టమొదటిగా ఈ ప్రాంగణం లోపలికి వచ్చి మోకరించిన స్థలమే ఆ స్థలం. మామూలు స్థలం కాదండి ఇది. ఆ స్థలంలో తీసుకొచ్చి దేవుడు మోకరింపజేశాడు. నిజంగా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నెక్స్ట్ రోజు ఒక ఊరు వెళ్ళొస్తుంటే ఇక్కడే బైక్ ఆగిపోయింది. మరలా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఒక అమ్మ దగ్గరికి పోయినాం. అమ్మ దగ్గరికి పోతే అమ్మన్నారు, అమ్మ ఖాళీ చేయమంటున్నారమ్మా, ఏం చేయమంటావు? ఇదంతా కాదురా, స్థలం ఎత్తుకండ్రా. స్థలం ఎత్తుకడం ఏంటి? మాకు తినడానికి గతి లేదు. అప్పుడు 10 రూపాయలు లేవు జేబులో. ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నాం. లేదురా, దేవుడు మీకు ఇస్తాడు, వెతకండి అన్నాడు. ఆ రోజు వెతికాం, ఎక్కడెక్కడ వెతికాం, కానీ దేవుడు చూపించింది ఇదే. హల్లెలూయా. దేవుడు చూపించింది ఎంతో అన్నారు. కానీ ఈరోజు అద్భుతమైనటువంటి ఆరాధన ఈ స్థలంలో జరుగుతుంది. గట్టిగా చెప్పండి. అరే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. 18 సంవత్సరాల వయసులో ఈ భద్రాద్రి కొత్తగూడలో అడుగు పెట్టారు. ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, ఏ బంధువులు లేరు. అనాథగా అడుగు పెట్టారు, ఒంటరిగా అడుగు పెట్టారు. నువ్వు వెళ్ళు, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు, నిన్ను నేను నడిపిస్తా అన్నాడు. నిన్ను నడిపిస్తా, నిన్ను చేర తీసుకుంటా, నిన్ను వాడుకుంటా. మామూలుగా వాడుకోను, ప్రపంచమంతా నిన్ను వాడుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం, నాట్ ఓన్లీ కర్ణాటక బీదర్, నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, ప్రపంచమంతా నిన్ను వాడుకోబోతున్నా. అసలు ఈ అమ్మ తేజ మినిస్ట్రీస్ సీక్రెట్ ఏంటిదంటే ఉపవాసం. కేవలం ఉపవాసం. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే, తిన్న వాళ్ళకి టేస్ట్ తెలుసు, ఎప్పుడు తినని వాళ్ళకి టేస్ట్ తెలియదు. ఈ ఉపవాస ప్రార్థన టేస్ట్ మాకు తెలుసు. మా జీవితంలో అనేకమైన నిందలు, ఒంటరితనం ఏంటో నాకు తెలుసు, ఆకలి విలువ ఏంటో నాకు తెలుసు. వెలివేయబడిన జీవితం నా జీవితం, తృణీకరించబడిన జీవితం నా జీవితం, నాదగా బ్రతికిన జీవితం నా జీవితం, ఒంటరిగా బ్రతికిన జీవితం నా జీవితం. బంధువులు, రక్త సంబంధికులు రేలురా, ఇంట్లో నుంచి వెళ్ళురా అని చెప్పి చీ అని నన్ను వెళ్ళగొడితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన జీవితం. ఒకరోజు సిపిఐ మెల్లు డెమోక్రసీ పార్టీలో పనిచేస్తున్నా నేను, పీడిఎస్సిలా. ముకుందాపురంలో ఒక పెంకు ఫ్యాక్టరీలో చిన్న పంచాయతీ ఉంటే వెళ్ళినాం. వెళ్తే ఆ రోజు వాయిదా పడ్డది. ఆ సాక్ష్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు. మధ్యాహ్నం వాయిదా పడితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తుంటే, మా ఇల్లు కూడా ఈ ఊర్లో ఉంది కదా,
ఒకసారి మా ఇంటికి వెళ్దామని నేను వెళ్ళినాను. వెళ్తే ప్రియ దేవుని జనాంగమా వెళ్ళి నేను అన్నం ఇట్లా పెట్టుకొని ఇలా ఒక ముద్ద ఇలా నోట్లో పెట్టుకున్నాను అంతే. మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. మా చిన్నమ్మ కూతురు మా చెల్లె నా దగ్గరికి వచ్చి, ఎవడికి పుట్టినవురా నువ్వు, ఏంట్రా అని గలీజు మాటలతో నన్ను తిడితే, వాళ్ళ మమ్మీ వచ్చి ఆ అన్నంలో ఇంత మట్టి తీసుకొచ్చి వేసేసింది. మా చిన్నమ్మ మా అత్త వాళ్ళందరూ ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదండి, నేను ఒక్క మాట మాట్లాడలేదు. ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి రోడ్డు మీదకి వచ్చేసి ఆ ఆటో ఎక్కి వచ్చేసిన జీవితం నా జీవితం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆకలి విలువేంటో తెలుసు. అనాథగా బ్రతికిన నా జీవితం, అభాగ్యునిగా బ్రతికిన నా జీవితాన్ని దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? బుక్కెడు బువ్వ చాలు యేసయ్యా, బుక్కెడు బువ్వ చాలు యేసయ్యా అని ఏడ్చిన నా జీవితంలో అనేక మంది అనాథలను బ్రతికించే కృపనిచ్చాడు. సరి గట్టిగా చప్పండుగా నా యేసుకే మహిమ కలుగునుగా, మహిమ కలుగునుగా, ఘనత కలుగునుగా. ఒకటే, దీనంతటికి కారణం ఈరోజు ఇన్ని కష్టాలు పడ్డ మా జీవితంలో ఈరోజు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడంటే ఒకటే, ఉపవాసం. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఉపవాసం ఉన్నది. 3 రోజుల ఉపవాసం. యూదా ప్రజల నాశనానికి దేవుడు కాపుదల కాపాడాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి చివరిగా. నీవు పోయి షూషునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. హల్లెలూయా. చూడండి, తన ప్రజల కోసం ఉపవాసం ఉన్నది. ఈరోజు నా చెల్లెమ్మ, నా తమ్ముడా, నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. క్రైస్తవత్వంలో ఈరోజు చాలామంది సన్నగిల్లిపోతూ ఉన్నారు. నీ భర్త కోసం ఉపవాసం ఉండలేవా ఈ 40 రోజులు? నీ భార్య కోసం ఉపవాసం ఉండలేవా? నీ పిల్లల కోసం ఉపవాసం ఉండలేవా? నీ కుటుంబం కోసం ఉపవాసం ఉండలేవా? నీ గ్రామం కోసం ఉపవాసం ఉండలేవా? నీ సేవకుడి కోసం, నీ సేవకురాలి కోసం, నీ పరిచర్య కోసం ఉపవాసం ఉండలేవా? ఈరోజు ఒక బలమైన తీర్మానం. సంఘాలలో ఎస్తేరులు లెక్కాలి, సంఘాలలో దానియేలులు లెక్కాలి, సంఘాలలో మోషేలు లెక్కాలి. లెగిస్తేనే కడవరి ఉజ్జీవం ఈ సంఘాలలో ప్రారంభం అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 10. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాడు ఒకసారి. నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతిని నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుచు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, 10వ వచనం,
ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్పాలా? చేతులు పైకి లేపి హల్లెలూయా. ఈ రోజు ఇక్కడికి క్యాన్సర్ తో వచ్చావేమో, టీబీతో వచ్చావేమో, ఏ అనారోగ్యంతో వచ్చావు, రిపోర్ట్స్ అన్ని తారుమారు కావాలి. దేని వల్ల? నీ ఉపవాసం వల్ల. ఆమేనండి, ఆమేనండి. రిపోర్ట్స్ అన్ని తారుమారు కావాలా? దేవుడు నిన్ను తీసుకెళ్లిపోవాలనుకుంటాడు, కానీ దేవుడు కనికరం పొందాలా. హల్లెలూయా, దేవుడు కనికరం పొందాలా. నీకున్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి అప్పులు, ప్రతి ఇబ్బందులు, ప్రతి ఇరుకులు తొలగిపోవాలంటే ఉపవాసము ప్రకటించుకుంటే దైవ నిర్ణయం కూడా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దైవ నిర్ణయం మారిపోతుంది. చెప్పండి, దైవ నిర్ణయం మారిపోతుంది. నీ పట్ల ఉన్నటువంటి కోపము ప్రేమగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ చరిత్ర మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో సూచక్రియలు జరుగుతాయి. రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారైతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ జీవితంలో చేతులు పైకి లేపి ఇదిగో ఈరోజు మరణ శాసనాన్ని జీవ శాసనంగా లిఖించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిన్ను దీవించబోతున్నా, నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఈరోజు నీవు చేసే ఉపవాసం ఫలాన్ని తీసుకొస్తాను. శారీరక బలం కాదు, ఆత్మీయ బలం, దేవుని కోసం దేవుని కోసం బ్రతకడానికి ఆశ, దేవుని కోసము చచ్చిపోవాలక రోషము, కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో నూతన బలము, నూతన అభిషేకం, నూతన బలము, నూతన అభిషేకం, నూతన అభిషేకం పొందుకో. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ చెల్లివైనా, ఏ తమ్ముడు అయినా పొందుకో. నూతన బలము, నూతన అభిషేకం, నూతన అభిషేకం పొందుకోవాలి. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, ఇక్కడ పరిచర్యలో వాడబడేవారు నూతన బలం, నూతన అభిషేకం, నూతన రిపోర్ట్స్ తారుమారు కావాలి, నిర్ణయాలు తారుమారు కావాలి, దైవ నిర్ణయాలు తారుమారు కావాలి, సేవకులు ప్రేమ కలిగిన సేవకులు కట్టింపు కలిగిన సేవకులు సేవకులను ప్రేమించే సేవకులు కృప కలుగును గాక. డాక్టర్స్ షాక్ అయిపోవాలా, నీ గ్రామ ప్రజలు షాక్ అయిపోవాలా, గట్టిగా చప్పట్లు కొట్టు. నిన్ను దేవుడు లేపుకోబోతున్నాడు. నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా అయితే దీవెనలు పొందుకున్నారో నీవు కూడా పొందుకోవాలి అంటే ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా.
రిపోర్ట్స్ తారుమారు కావాలి. ఆమేన్. దైవ నిర్ణయం ఏమైపోయింది? దైవ నిర్ణయం చెప్పండి గట్టిగా. తారుమారైపోయింది. ఆమేన్. నీ కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోవాలి. ఆమేన్. పీసీఓడి తొలగిపోవాలి. ఆమేన్. పిల్లలు లేని సహోదరి పన్నంటి బిడ్డలతో వచ్చే సంవత్సరం రావాలా. ఆమేన్. రావాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పండు హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ అబ్బాయి అప్పుడు 21 days ఫాస్టింగ్ ఉండే. ఇదే ప్రేయర్ టవర్లో లోపటుండి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, ప్రభువా 21 రోజులు సేవకుడితో ఉండి ఇక్కడ పరిచర్య చేస్తానని. భార్య భర్త ఇద్దరు ఇక్కడుండి పరిచర్య చేశారు. ఆమేనండి. ఆమేన్. ఇక్కడుండి పరిచర్య చేశారు. అప్పుడు చిన్నది రేకులది ఉండే. లోపట నేను ప్రార్థన అంటే పడుకొని ఉంటే వీళ్ళు యేసయ్యా యేసయ్యా అని ఏడుస్తూ ఉండేవాళ్ళు. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ ఏడుపుతో ఓపిక లేని నేను లేచి వీళ్ళ స్వరం వినపడేది, అయ్యా నాకు పిల్లల్ని ప్రభువా, అయ్యా నాకు పిల్లల్ని ప్రభువా అని ఏడ్చేది. వీళ్ళు ఏడుస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ నేను మోకరించి, ప్రభువా ఆ బిడ్డలు అంతలా ఏడుస్తున్నారు కదా ప్రభువా, ఒక్క కుమారుణ్ణి ప్రభువా, ఆమె ఒక్క కుమారుణ్ణి ప్రభువా అని ప్రార్థన చేసినాం. 21 రోజుల ఉపవాస ప్రార్థన జనవరి 26వ తారీఖు ముగింపు సభ జరిగింది. జనవరి 26వ తారీఖు ముగింపు సభ జరిగితే నీకు కుమారుడిని ఇవ్వబోతున్నాడని చెప్పిన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కుమార్తె కాదు కుమారుడు పుట్టబోతున్నాడు. ఆమేన్. వేల మంది ప్రజలు ప్రకటించాను. ఆమేన్. నెక్స్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ రోజు చక్కని కుమారుడు పుట్టాడు. కృప కలుగునుగా. మరుసటి ఏటా చక్కని బిడ్డ పుట్టునుగా. హల్లెలూయా. కృప కలుగునుగా. నాగార్జున ఉన్నాడు. నాగార్జున చేతులు చూపెట్టు. ఇక ఆయనకు పిల్లలు లేరు. వాళ్ళ భార్య అయితే సూసైడ్ చేసుకోవాలనుకుంది. దేవుడు పేరు పెట్టి పిలిచాడు, నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు. అద్భుతమైన రీతిలో చెప్పినాను. 2 కుమారులు పుట్టబోతున్నాడని చెప్పాను. వాళ్ళు కూడా ప్రార్థన గోపురంలో 72 గంటలు ఉపవాస ప్రార్థనలో ఉదయాన్నే వచ్చి అక్కడ మోకరించేవాళ్ళు, ఏడుస్తూ ఉండేవాళ్ళు. దేవుడు చెప్పినట్టుగా చక్కని 2 కుమారులను దేవుడిచ్చాడు. హల్లెలూయా. డాక్టర్స్ అంటారు నో అని, కానీ దేవుడు చెబుతాడు ఎస్ అని. ఆమేనని. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. జరిగించాలంటే పాస్టర్ అమ్మ తేజ వల్ల కాదు, నీ వల్లనే. నీవు సమర్పించుకునే విధానం, నువ్వు ఉండే ఉపవాసం, నువ్వు కార్చే కన్నీళ్ళు, నీ ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్. వ్యర్థం కాదండి. వ్యర్థం అవుతుంది అనుకుంటున్నారా మీరు? వ్యర్థమవుతుందా? కాదు. అద్భుతము జరగాలంటే నీలో తగ్గింపు కావాలి. ఆమేన్. తగ్గింపు కావాలి. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నీలో తగ్గింపు జీవితం ఉండాలి. ఆ తగ్గింపు జీవితం ఎలా ఉంటుందంటే, ఎలా వస్తుందంటే దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు. ఆమేన్. దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు అంటే వట్టిగా గడపడం కాదు, ఉపవాసం ఉండి గడపాలి. ఆమేన్. ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నీ బొటనయేలు దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆమేన్. నీ నరాలు దేవుణ్ణి స్తుతిస్తాయి, నీ పేగులు దేవుణ్ణి స్తుతిస్తాయి, నీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్, ప్రతి అణువున దేవుణ్ణి మహిమపరుస్తుంది. యేసయ్యా 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 అని దేవుణ్ణి స్తుతిస్తుంది. కొడదామా గట్టిగా చప్పళ్ళు, కొడదాం గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఉపవాసములో ఎప్పుడైతే మనం గడుపుతామో అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అప్పుడు మన జీవితంలో దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు. ఆమేన్. గర్వం నాశనాన్ని తీసుకొస్తుంది. గర్వం నాశనాన్ని తీసుకొస్తుంది. తగ్గింపు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలి అంటే
దీవెన కావాలి అంటే, ఆశీర్వాదం కావాలి అంటే, దీవెన కావాలి అంటే తగ్గింపు కావాలి. ఆ తగ్గింపు ఎలా వస్తుంది? నీలో ఉన్న గర్వం ఎలా పోతుంది? నీలో ఉన్న అహంకారం ఎలా పోతుంది? డబ్బుని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, జుట్టుని బట్టి గర్వం, చదువుని బట్టి గర్వం, ఈరోజు ఉన్న ఆస్తిని బట్టి గర్వం, వెహికల్స్ని బట్టి గర్వం. ఈరోజు ఆ గర్వం ఈరోజు వేర్లతో సహా పెగిలింపబడాలి అంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే మార్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నావా? డబ్బుని బట్టి గర్వపడుతున్నావా? చదువుని బట్టి గర్వపడుతున్నావా? ఈరోజు గర్విష్ఠులు దేవునికి ఇష్టం ఉండరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ ఒకసారి. డాడీ 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ. చదువు డాడీ. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠులకు కృప ఉండదు, గర్విష్ఠులకు కృప ఆవరించదు, గర్విష్ఠులకు ఆ దేవుని కృప ఆవరించదు. చూడండి, మండే చెట్టు మీద పక్షులు వాళ్తాయా? చెప్పండి అందరూ. బగబగా మండుతున్నటువంటి చెట్టు మీద, ఆ చెట్టు మీద పక్షులు వాళ్తాయా? వాలవు. ఎందుకంటే ఆ మంట, ఆ అగ్నికి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని గోజాడే అనుభవమే ఈ ఉపవాస ప్రార్థన. కొట్టండి గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈరోజు దీన మనసు ఎవరికైతే లేదో, దీన మనసు అది ఎలా కనపడుతుంది దేవుడికి? దీన మనసు ఎలా కనపడుతుంది? గర్వం ఎలా కనపడుతుంది? చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుతాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును, అతని రూపమును ఎత్తైనను లక్ష్య పెట్టకు. చూడండి, హైట్, వెయిట్, గ్లామరు చూడకండి. ఏం చూడాలి? చదువుడాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడని. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. మనుషులు నిన్ను ఎలా చూస్తారు? పై రూపాన్ని చూస్తూ ఉంటారు. నీ జుట్టును బట్టి అందం, నీ జుట్టును బట్టి విలువ, లేదా నీ బట్టలను బట్టి విలువ, నువ్వు వేసుకునే చెప్పులను బట్టి విలువ, నువ్వు తిరిగే కార్ని బట్టి విలువిస్తారు. కానీ దేవుడు అలా కాదు. నీ మనస్సును బట్టి విలువిస్తాడు, నీ హృదయాన్ని బట్టి విలువిస్తాడు. నీ హృదయంలో స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని బట్టి దేవుడు నీకు విలువనిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. మనుషులు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించే దేవుడు కాదు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో నీ గురించి ఆలోచిస్తున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో నా ప్రభువు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో నీ హృదయాన్ని సరి చేసుకొని, నీ అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలంటే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలా. ఆమేన్. చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నేను దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటానయ్యా. దీన మనసు అనే
వస్త్రాన్ని ధరించుకుంటానయ్యా. నాలో తగ్గింపును దయచేయి ప్రభువా, నాలో తగ్గింపును దయచేయి ప్రభువా, నాలో దీన మనసును దయచేయి ప్రభువా. నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు ప్రభువా, నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. మీ జీవితాలలో నా ప్రభువు కార్యము జరిగించును గాక, మీ జీవితాలలో నా ప్రభు అద్భుతాలు జరిగించును గాక, అద్భుతాలు జరిగించును గాక. ఈ రోజు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటానయ్యా. నాలో ఒకసారి మీ చేతులు చూపెట్టాను. దీన మనసు అనే వస్త్రాన్ని నేను ధరించుకుంటానయ్యా, దీన మనసుని నేను కలిగి ఉంటానయ్యా అని తీర్మానము తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి దినాన నేను ఒకసారి ఇల్లందు వెళ్ళాను. ఇల్లందు వెళ్తే ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారి వచ్చి ఒక అమ్మను బెదిరించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక అమ్మను బెదిరించినట్టుగా మాట్లాడుతుంటే విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళంగా కొంచెము రాశిగా అయిపోయినా, నేనే అయిపోయాను. అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి, రే ఇట్లారా నువ్వు ఏంట్రా జాగ్రత్త అని చెప్పి 2 మాటలు మాట్లాడేశాను. మాట్లాడేస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాలో ఒక దిగులు స్టార్ట్ అయిపోయింది, నాలో ఒక బాధ స్టార్ట్ అయిపోయింది. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో శక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఫీలింగ్. ప్రభువా ఏంటి ప్రభువా, ఏంటి ఇది ఎంప్టీనెస్, ఏదో చాలా దిగులు, చాలా వేదన, గుండెంత బరువు, అంత ఎంటీగా అనిపిస్తుంది. ఆయనకు సారీ చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టేటట్టు లేదని చెప్పి వాళ్ళు గిరిగిరి తిప్పుతారు. వాళ్ళు గిరిగిరి తిప్పుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళని మా ఊరు పక్కన చెన్నగలగడ్డ అని ఉంటుంది, ఆ చెన్నగలగడ్డకు పోయినాను. ఇంకొక ఊరుకు పోయినాను, అక్కడ లేరు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు వెతికితే ఎక్కడో వేములవాడలో ఉన్నారని చెప్పి తెలిస్తే మళ్ళీ పరిగెత్తుకుంటా, తిండి లేదు, తిప్పలేదు, ఏమి లేదు, అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళినాను. పరిగెత్తుకుంటూ వెళ్తే ఆయన నన్ను చూసి, ఆయన సార్ వస్తాడు, వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు. అరే బాబు ఆగండ్రా అన్నా కానీ వాళ్ళు ఆగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆగండి అన్నా కానీ వాళ్ళు ఆగట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకొని 2 చేతులు జోడించి, అన్నా నన్ను క్షమించండి అన్నా, నన్ను క్షమించండి అన్నా, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టుంటే తప్పుగా మాట్లాడినా అన్నా, నన్ను క్షమించండి అని చెప్పి 2 చేతులు జోడించి క్షమాపణ కోరుకొని వాళ్ళ చేతిలో కొంత డబ్బులు పెట్టి ఆయన హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని క్షమించమని చెప్పి కోరుకొని మంచిగా టిఫిన్ షాప్ అంటే మన హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ చేసి టిఫిన్ తినిపించి, అన్న వెళ్ళొస్తా అన్న అని చెప్పి వచ్చేసిన తర్వాత మరలా ఒక అభిషేకం నా మీదకి రిలీజ్ అయినట్టుగా నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ ఎంప్టీనెస్ అంతా పోయింది, ఆ దిగులు, ఆ వేదన అంతా పోయింది. మరలా ఒక తెలియని ఆనందం నాలోకి వచ్చేసింది, తెలియని సంతోషం వచ్చేసింది, తెలియని అభిషేకం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనకు తెలిసి తెలియక ఈరోజు మనము మాట ద్వారా అయినా, ఈరోజు చేతల ద్వారా అయినా, ఈరోజు మనం గర్వపడి ఉంటే మనల్ని మనం క్షమాపణ కోరుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. మా జీవితంలో, నా జీవితంలో కానీ మమ్మీ జీవితంలో కానీ మేము రెగ్యులర్గా ఒక ప్రార్థన చేస్తాం. రెగ్యులర్గా ఒక ప్రార్థన ఏంటి తెలుసా? పడుకునే ముందు, ప్రభువా ఈరోజు మేమేమైనా గర్వపడి ఉంటే, ఈరోజు మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి కానీ, మీరిచ్చిన వెహికల్స్ని బట్టి కానీ, మీరిచ్చిన ప్రతి దానిని బట్టి, ఈరోజు మీటింగ్ మంచిగా జరిగింది అనుకోండి, ఆ మీటింగ్ని బట్టి కానీ ఒకవేళ నేను గర్వపడి ఉంటే నన్ను క్షమించు.
ఒకవేళ నేను గర్వపడి ఉంటే ఆ గర్వాన్ని తొలగించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకొని ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ప్రభువు పాదాలు పట్టుకొని ఏడుస్తాం, ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తాం. ఎప్పుడైతే ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తామో, ఆమెన్, అప్పుడు ఆ గర్వం అనేది వెళ్ళిపోతుంది. ఆమెన్ అనండి. ఆమెన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గర్విష్ఠుల దగ్గర దేవుని కృప ఉండదు, అహంకారుల దగ్గర దేవుని కృప ఉండదు, దీన మనసు కలిగినటువంటి వారి దగ్గర దేవుని కృప ఉంటది, దయ కలిగినటువంటి వారి దగ్గర దేవుని కృప ఉంటది. ఈరోజు ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, యేసు ప్రభు మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం. నో, మన జీవితాలు యేసయ్యలాగా మారిపోవాలి. మన మాటలో యేసయ్య ఉండాలి, మన నడకలో యేసయ్య ఉండాలి, మన చేతల్లో యేసయ్య ఉండాలి, మన బ్రతికే యేసయ్య బ్రతుకుగా మారిపోవాలి. ఆమెన్. ఉపవాసంలో అడుగు పెట్టబోతున్నా నీవు, నీ శత్రువులతో ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. ఆమెన్. నీకు అసలు శత్రువులు అనేటోళ్ళే ఉండరు. వాళ్ళు నిన్ను శత్రువులుగా చూస్తే ఓకే, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు. నీ గుండెలో ఉన్న బరువు తీసేసుకో, నీ గుండెలో ఉన్న వేదన తీసేసుకో. వెళ్ళి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బ్రదర్ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. లేకపోతే వాళ్ళు దూరంలో ఉంటే, అమ్మ ఎలా ఉన్నావు, తల్లి ఎలా ఉన్నావు, ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నారా, బాగున్నారా, నా వల్ల నువ్వు ఏమైనా ఇబ్బంది పడుంటే నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. నా వల్ల నువ్వు ఏమైనా ఇబ్బంది పడుంటే నన్ను క్షమించు, నా వల్ల నువ్వు బాధపడుంటే నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళే ముందు నిన్న నేను ఆలోచించుకొని నా వల్ల ఎవరైనా బాధపడ్డారా అని చెప్పి ఆలోచించుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళే ముందు నేను ఆలోచించుకుంటే, నా వల్ల ఒక తమ్ముడు బాధపడ్డాడని నాకు తెలిసింది. అది ఆపండి నా డ్రోను. నా వల్ల ఒక తమ్ముడు బాధపడ్డాడని చెప్పేసి నాకు తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. ఎట్టి పరిస్థితులలో నా వల్ల అంటే ఏదో ఒక విధంగా బాధపడ్డారని చెప్పి తెలిసినప్పుడు ఆ తమ్ముడికి నేను ఫోన్ చేసి క్షమాపణ చెప్పినాను. ప్రైజ్ ది లార్డ్. ఆ తమ్ముడు ఎవరో కాదు, నా తమ్ముడు అరుణ్. ఆమెన్. హల్లెలూయా. తమ్ముడికి మరి నిన్న కాల్ చేసి మంచి కీబోర్డ్ ప్లేయర్ తమ్ముడు మరి చిన్న బాధపడ్డాడు నా వల్ల. ఆమెన్. నిన్న ఫోన్ చేసి, నాన్న నా వల్ల నువ్వు ఏమైనా బాధపడుంటే నిండు మనసుతో నన్ను క్షమించు నాన్న, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలా. ఆమెన్. గొప్ప స్థితికి వెళ్ళాలా, గొప్పవాడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా. నా మీద నీకు కోపం లేకపోతే, నా దగ్గర కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు, కానీ నేను లోపలికి వెళ్ళే ముందు నువ్వే కీబోర్డ్ ప్లే చేయాలి. ఆమెన్. తమ్ముడు నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చాడు. తమ్ముడిని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, ఆయుర ఆరోగ్యాలతో బిడ్డ నింపబడును గాక, కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. కూర్చో. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, చూడండి నా మనసు అంతా తేలిగైపోయింది. ఆమెన్. తెలియని ఆనందం, తెలియని సంతోషంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఉపవాస ప్రార్థనని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నావు అనుకుంటే, ఈ రోజే నీ శత్రువులు ఎవరున్నా, లేదా శత్రువులు ఎవరుండరు కానీ నిన్ను అపార్థం చేసుకున్నవారు, శత్రువులు ఎవరుండరు, నిన్ను అపార్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటే వారితో ఈరోజే మీరు మనస్ఫూర్తిగా ఈరోజు సమాధానపరచబడుదురుగాక. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అవుతారు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. సమాధానపరచువారు ధన్యులు,
హల్లెలూయా. సమాధాన పరచువారు ధన్యులు, వారు ఎవరు పిల్లలు అవుతారు? ఆమేన్. దేవుని పిల్లలుగా పిలువబడాలంటే, దేవుని కొడుకుగా పిలువబడాలంటే, దేవుని కూతురుగా, ఏ దేవుని కూతురు, ఏ దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు అడుగు పెట్టాలి అంటే, పిలువబడాలి అంటే, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి నువ్వు పిలువబడాలి అంటే ఒకటే ఒక మార్గం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సమాధాన పడాలి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడివే. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. నువ్వు ప్రేమ కలిగి ఉండుదువు గాక, ప్రేమ కలిగి ఉండుదువు గాక. కాల్ చేయండి డాడీ. హల్లెలూయా. కృప కలుగును గాక. స్ట్రేంజర్ కూడా లేదా? స్ట్రేంజర్. ఆమేన్. కృప కలుగును గాక. ఇదొక శోధన. ఆమేన్, ఆమేన్. ఈ శోధనలో నుంచి దేవుడు గొప్ప విజయం ఇచ్చును గాక, గొప్ప విజయం ఇచ్చును గాక. కృప కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం కలిగి ఉండండి. చిన్న మమ్మీని బిల్లు ఏమంటున్నారు? హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించును గాక. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. ఒకటే వట్టి చేతులతో కాదు, సకల సమృద్ధితో మీరు వెళ్ళబోతున్నారు, సకల సమృద్ధితో వెళ్ళబోతున్నారు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి. చెప్పండి ఆమేనండి. రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి, తారుమారు కాబోతున్నాయి, తారుమారు కాబోతున్నాయి. కృప కలుగును గాక. 40 రోజులు ఇక్కడ ఉంటానని తీర్మానం చేసుకునే వారు తీర్మానం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఎక్కడో అక్కడ మోకరించండి, ఎక్కడో అక్కడ లేచి నిలబడండి. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి అయ్యా. స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. అయ్యా మా జీవితాల అద్భుతాలు జరగాలయ్యా, మా జీవితాల అద్భుతాలు జరగాలయ్యా, మా జీవితాల అద్భుతాలు జరగాలయ్యా, మా జీవితాల అద్భుతాలు జరగాలయ్యా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. అయ్యా మా జీవితాల అద్భుతాలు జరిగించండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత మా జీవితాల అద్భుతాలు జరగాలయ్యా, అద్భుతాలు జరగాల. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరగాలయ్యా, మా జీవితాల అద్భుతాలు జరగాలి నాయన, జరగాలయ్యా, జరగాలయ్యా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, అయా గొప్పవాడా, మీ నామానికి మాత్రమే మహిమయ్యా. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా నీ దైవ సేవకుడు, నీ దైవ కుమారుడు ప్రభా 40 రోజులు ఉపవాస ప్రార్థనని అయా ఈ సంవత్సరం ప్రకటించుకొని ప్రభా అయా ఇదిగోండి సంఘానికి అది ప్రకటించి అయా ఇదిగోండి కుమారుడు ప్రభా ఇంకా కొద్దిసేపట్లో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళబోతున్నారయ్యా. అయా ప్రార్థన గోపురంలో ప్రభా నీ కుమారుడు ప్రభా
ప్రభా ఇదిగోండి కారుస్తున్న కన్నీళ్లకు మీరు జవాబును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ కుమారుని కంప్లీట్ గా మీ స్వాధీనంలోకి తీసుకోమని వేడుకుంటున్నామయ్యా. నీ ప్రత్యక్షతలో నడిపించమని వేడుకుంటున్నామయ్యా. నీ కృపలో వర్ధలింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రార్థన గోపురంలో ప్రభా ఇదిగో నీ కుమారుడు అంగలార్పణ చేస్తుండగా ప్రభా తన మనవిని మీరు ఆలకించి గొప్ప కార్యాలు ప్రజల జీవితంలో ప్రభా మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే నూతనమైన బలాన్ని మీరు దయచేయండి ప్రభా. ఆత్మ బలముతో నీ కుమారుడు బలముగా అయ్యా నడిపించబడునుగా అని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఒక బలమైన తీర్మానం తీసుకొని అయ్యా ఇదిగోండి తన జీవితాన్ని ప్రభా అయ్యా ఒక సమర్పణ జీవితముగా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా అయ్యా ఇదిగోండి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నరాల్లో ఎముకల్లో అయ్యా ఇదిగోండి ప్రభా నీ పుష్టిని బలాన్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప రీతిలో నీ కుమారుడు అయ్యా ఇదిగోండి నీ ప్రత్యక్షతలో అయ్యా గొప్పగా నడిపించబడును గాక ప్రతిరోజు ప్రభా అయ్యా ముఖాముఖిగా మీతో మాట్లాడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. మోషే ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా ఎలాంటి మహిమను చూసి ఉన్నారో అయ్యా ఇదిగోండి దైవ సేవకుడు ప్రార్థిస్తుండగా 40 రోజులు ఆ మహిమ కల్లార చూచును గాక, నీ ముఖ కాంతి నీ ముఖ దర్శనాన్ని చూచును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అద్భుతము జరిగించండి ప్రభా. ఏ ప్రార్థన విజ్ఞాపనలు అయ్యా ఇదిగోండి తీసుకొని అయ్యా నీ సన్నిధిలో మనవి చేస్తున్నారో ప్రభా ప్రతి ప్రార్థన విజ్ఞాపన అయ్యా మీ చేతులకు అప్పగిస్తుండగా ఆ కార్యాలను మేము కల్లార చూచుదుము గాక, ప్రతి కార్యము సఫలపరచబడును గాక, ప్రతి ఒక్కరి కన్నీలు నాట్యముగా మార్చబడును గాక ప్రభా. ప్రజలు గొప్పవారగుదురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరము ప్రభా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా ఇదిగోండి సంఘము నూతనమైన ఉజ్జీవములోనికి నడిపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. చల్లారిపోయిన జీవితాలు అయ్యా తిరిగి ప్రభా వారు ప్రభా ఉజ్జీవముతో రగులుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. అద్భుతం జరిగించండి ప్రభా. నీ కుమారుడిలో ప్రభా ఇదిగోండి ప్రభా నీ ఆత్మను బలముగా నింపి ప్రభా ఇదిగోండి ఇంకా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయము చేయండి ప్రభా. తనలో ఉన్న వేదన దిగులు అంతటిని కూడా మీరు తొలగించి నీ కుమారుని అన్ని విషయాల్లో మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. సహాయము చేయండి ప్రభా. ఎంత మంది అయితే ఇక్కడ వచ్చారో, ఎంత మంది అయితే నడిపించబడి ఉన్నారో, ఎంత మంది అయితే లైవ్ లో ఏకీభవిస్తున్నారో బిడ్డలు దీవించబడుదురు గాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా పాల్గొంటున్న ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగును గాక, కుటుంబాలు కట్టబడును గాక, జీవితాలు కట్టబడును గాక. అయ్యా ఇదిగోండి ప్రభా విడిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలు అయ్యా ఇదిగోండి నశించిపోతున్న వారి జీవితాల్లో అద్భుతము జరుగును గాక, గర్భాలు తెరవబడును గాక, ఉద్యోగాల విషయాల్లో మీరు సహాయం చేయుదురు గాక, వివాహాల విషయంలో అద్భుతము జరుగును గాక. అయ్యా ఇదిగోండి ప్రతి విషయంలో బిడ్డల జీవితంలో గొప్ప కార్యము చేస్తూ ప్రభా ఆత్మీయతలో ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి ఈ ప్రారంభపు సభని అద్భుతమైన రీతిలో మీరు నడిపిస్తూ ప్రభా వస్తున్న విధానాన్ని బట్టి మీకు మహిమ అయ్యా మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.